కేవలం గడచిన ప్రభుత్వంలో ఇది జరగలే, అది జరగలే, ఇది జరగలే, అది జరగలే. ఎక్కడ నీ సూపర్ సిక్స్ లేకుంటే మీరు ఇచ్చిన హామీల పైన ప్రశ్నలు వస్తాయి, వాటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఒక ఆలోచనతో ఈరోజు కేవలం బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఇది నిర్విరామంగా నాకు తెలిసి ఈ సంవత్సరం పొడుగునా కొనసాగుతారు. మీ ఆరోపణలను విశ్వసించేదానికి ఈ ప్రజలు సిద్ధంగా లేరు. గడచిన 5 సంవత్సరాల్లో మీరు కానీ మీ మీడియా కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఏదైనా ఇటువంటి అపచారం జరిగితే మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు? మీరు ఎందుకు అప్పుడు చెప్పలేకపోయినారు? ఈ రోజే ఎందుకు కేవలం బురద జల్లే దానికోసం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు? అందుకే ఒక విష ప్రచారం జరిగే ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అసమర్థతను తప్పిపుచ్చుకునే భాగంగానే ఈరోజు ఈ విష ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి నేను భావిస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం దురదృష్టకరం. దీనికి క్షమాపణ చెప్పాలా? వైఎస్ఆర్సిపి దీనిపైన న్యాయ పోరాటం చేసేదానికి సంసిద్ధంగా ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే దానికోసం వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నియమిస్తాం. ముఖ్యమంత్రి ఏమన్నా నెయ్యి సరఫరా చేసే విభాగంలో ఉన్నాడా? ఆ నెయ్యి సరఫరా చేసే విభాగంలో మీరున్నారు. మీ హెరిటేజ్ ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా 1 కేజీ నెయ్యి ఏమన్నా తిరుమలకి ఇచ్చినాడా? ఆయనకేమన్నా అటువంటి వ్యాపారం ఉందా? ఆయనకు అవసరమా దీనికి కుట్ర పన్నాల్సినంత అవసరం? ఇవన్నీ కలపాల్సిన అవసరం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరో వస్తారు, టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికో ఎవరికి ఇస్తారు. దానికి క్వాలిటీ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. వాళ్ళందరూ టెస్టులు చేస్తారు, అవన్నీ తీసుకుంటారు. ఈరోజు వచ్చిన కన్సైన్మెంట్ ఏదైతే జూలైలో వచ్చిందో దాంట్లో ఏదో కలిసినాయని చెప్పి రిపోర్ట్ తీసుకొని గడచిన 5 సంవత్సరాలుగా ఇదే జరిగింది అని చెప్పి కోట్లాది మంది భక్తులను ఈరోజు ఈ దేవుడి పైన విశ్వాసం కోల్పోయేటట్లు, అక్కడున్న యంత్రాంగం పైన విశ్వాసం కోల్పోయేటట్లు మీరు ప్రచారానికి దిగినారంటే ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకోటి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేతనైతే బాగు చేయండి. ఏదైనా తప్పు అయితే సరిదిద్దండి, లేకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి.